హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం. మీకు ఈ కోర్సు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి మనం నూతన అంశాలు కూడా చేర్చబడతాయి. ఒకవేళ మనకు సిలబస్ కనుక చేంజ్ అయినట్లయితే దానికి అనుగుణంగా సిలబస్ కూడా ఇదే కోర్సులో అయితే యాడ్ చేయబడుతుంది. ఇప్పుడైతే మనం లాంచింగ్ డే సందర్భంగా జస్ట్ 199 రూపీస్కే తెలుగు మీడియం కోర్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది 299 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. అండ్ దాంతోపాటుగా రెగ్యులర్గా మనం ఒక టైం టేబుల్ ఇచ్చి డే వైజ్గా అండ్ టాపిక్ వైజ్గా షెడ్యూల్ చేసి టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కావచ్చు, అదేవిధంగా ఏఈఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ అనేటువంటి న్యూ కంటెంట్ ప్రతిరోజు మీకు దీనిలో కంటెంట్ అనేది రికార్డెడ్ క్లాస్ అనేది యాడ్ చేయబడతాయి. ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మోడల్ స్కూళ్ళలో 1072 ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. మొత్తం 194 స్కూళ్ళలో 3880 శాంక్షన్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పనిచేస్తున్నది 2808 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ లేక సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అని చెప్పేసి మనకు దిశ న్యూస్ పేపర్లో మోడల్ స్కూల్స్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం 194 మోడల్ స్కూళ్ళలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపల్స్ లేరని చెప్పి చూడవచ్చు. ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టుల్లో 70%, పీజీటీలో 50% ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు ఈ టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. 194 మోడల్ స్కూళ్ళలో దాదాపుగా 3880 శాంక్షన్ పోస్టులు అయితే ఉన్నాయంట. అయితే వీటిలో మనకు 2808 మంది పనిచేస్తున్నారు. అంటే దాదాపుగా మనకి ఇక్కడ 1072 ఖాళీలు ఉన్నట్లుగా అయితే చూడవచ్చు. అయితే ప్రిన్సిపల్ పోస్టులు 194 ఏవైతే పాఠశాలలో మనకు 99 మంది పనిచేస్తుండగా 95 వేకెంట్ ఉన్నాయట. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి 2522 శాంక్షన్ పోస్టులు ఉండగా 1956 మంది పనిచేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ పీజీటీ పోస్టులు వచ్చేసి 566 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏదైతే టీజీటీకి సంబంధించి 1124 పోస్టులు శాంక్షన్ ఉంటే 753 పనిచేస్తున్నారంటే అంటే దాదాపుగా 411 ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ముందువచ్చు. సో పీజీటీలో అత్యధికంగా తెలుగు సబ్జెక్టు పోస్టులు 145, ఇంగ్లీష్ 130 వేకెంట్ ఉండగా పీజీటీలో కనుక చూసినట్లయితే మనకు తెలుగులో 117 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ఈ టీజీటీ పీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇవి ప్రిన్సిపల్ పోస్టులు 95 వేకెంట్ ఉన్నాయి. ఇక పీజీటీ కనుక చూసినట్లయితే తెలుగు సబ్జెక్టుకి సంబంధించి అత్యధికంగా 143 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంగ్లీష్ వచ్చేసి 130 వేకెన్సీస్, మ్యాథ్స్ వచ్చేసి 91 వేకెన్సీస్, ఫిజిక్స్ 30 అండ్ కెమిస్ట్రీ 23 అండ్ బాటనీ వచ్చేసి 32, జువాలజీ 20 అండ్ ఎకనామిక్స్ 24, కామర్స్ 41, సివిక్స్ 32, మొత్తం 566 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇక టీజీటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మనం వేకెన్సీస్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఇక్కడ కూడా తెలుగు అత్యధికంగా 117 పోస్టులు ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 79, హిందీ 88 వేకెన్సీస్. ఇక్కడ మనకు శాంక్షన్ పోస్టులు అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న వారు ఇవి మిగిలినటువంటి పోస్టులు అనమాట. సో మ్యాథ్స్ 38 ఉన్నాయి, తక్కువ పోస్టులు మనకు మ్యాథమెటిక్స్ అయితే ఉన్నాయి. ఇక సైన్స్ వచ్చేసి 46, సోషల్ స్టడీస్ వచ్చేసి 43, మొత్తం 411 టీజీటీ ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఓవరాల్గా చూసినప్పుడు మనకు స్టేట్ లెవెల్లో 1072 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయంట. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే కొలువులో చేరేది ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు పొందిన వారిలో నిరాశ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నియామక పత్రాల అందజేత మళ్ళీ వాయిదా ఏప్రిల్ 28 నుంచి ఇలా 5వ అంట. ఇక్కడ మనం చూసినట్లయితే నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పత్రాలు అందజేయనున్నట్లు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఈ జలసౌదకు తరలివచ్చారు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో
ఈ కార్యక్రమం వాయిదా పడిందని తెలిసి అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. అయితే నీటిపారుదల శాఖలో మనకు 224 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ కావచ్చు, 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఏదైతే మనకు జేటీఓకు ఎంపికైనటువంటి విషయం తెలిసింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వాస్తవానికి ఏప్రిల్ 28వ తేదీన రాజేంద్ర నగర్లో ఈ వాలంటరీలో సీఎం చేతుల మీదుగా ఉద్యోగార్థులకు నియామక పత్రాలు అందజేయాలని అనుకున్నారు. తీరా ఏర్పాట్లు చేసే క్రమంలోనే ఇది వాయిదా పడింది. మళ్ళీ 2 రోజులకు అంటే ఏప్రిల్ 30న కార్యక్రమం ఉంటుందని ఉద్యోగార్థులకు సమాచారం ఇవ్వగా ఆ రోజు కూడా అభ్యర్థులు వచ్చి వెళ్ళిపోయారు. తాజాగా ఈ నెల 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు సీఎం చేతుల మీదుగా కార్యక్రమం ఉంటుందని అభ్యర్థులంతా రావాలని సమాచారం ఇచ్చారు. ఆ కార్యక్రమం కూడా వాయిదా పడింది. ఆ మర్నాడు అంటే 3వ తేదీని ఇవ్వాలని నిర్ణయించిన కార్యక్రమం జరగలేదు. ఇలా 10 రోజుల్లోనే దాదాపుగా 5 సార్లు వాయిదా పడినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో అభ్యర్థులు రావడం వెళ్ళడం. సో ఇది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఐడిబిఐ బ్యాంకులో 676 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ మనం చూడవచ్చు. ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్ల్లో 676 ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దీనిలో మనకు సంబంధిత విభాగంలో మీకు డిగ్రీలో 60% మార్క్స్ ఉంటే వీటికి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలంట. ఏజ్ కనుక చూసినట్లయితే 20 నుంచి 25 ఏళ్ల మధ్య మీ ఏజ్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ కనుక చూసినట్లయితే మే 20 తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. సో దరఖాస్తు ఫీజు ఇవన్నీ మీరు చూడాలంటే ఒకసారి మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా వెలుగు సక్సెస్లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘం అని చెప్పేసి ఈరోజు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. వాటితో పాటు ఇక్కడ రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కరెంట్ ఇష్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈనాడు ప్రతిభలో కూడా మనకు రెగ్యులర్గా కొన్ని ప్రాక్టీస్ బెస్ట్ ఇస్తారు. వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2 కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఉగ్రముఖపై రుద్రతాండవం అని చెప్పేసి చూడవచ్చు. భారత విజయ సింధూరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈరోజు దాదాపుగా మనకు అన్ని న్యూస్ పేపర్లో మనకు ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన న్యూస్ అయితే ఉంది. కరెంట్ ఇష్యూస్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడినటువంటి క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలో 9 ఉగ్రస్థావరాల ధ్వంసం, మసూద్ అజర్ కుటుంబం అంతమని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకోండి, ఎన్ని స్థావరాలపైన దాడి జరిగిందని చెప్పేసి అడగవచ్చు. అదేవిధంగా మీకు తెలిసినటువంటిదే ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్కి పెట్టినటువంటి నేమ్ ఏంటని చెప్పేసి అడగవచ్చు. సో 31 మంది అని ప్రకటించినటువంటి దాయాదేశం. యాక్చువల్గా చనిపోయింది 80 మంది, కాకపోతే పాకిస్తాన్ 31 మంది చనిపోయినట్టు ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు. స్వయంగా పర్యవేక్షించినటువంటి ప్రధాని మోదీ, ప్రతీకారం తీర్చుకుంటామన్నటువంటి షహబాజ్, సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం, శాంతింపజేయాలని ప్రపంచ దేశాల పిలుపు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండేటువంటి ఒప్పందాలు కావచ్చు అండ్ బార్డర్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నిటి మీద మీరు జాగ్రఫీ పరంగా కంటెంట్ పరంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్యూచర్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ పైన క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంది. కంప్లీట్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దాడులు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ 9 ప్రాంతాలు ఏవి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈరోజు మీరు ఏ న్యూస్ పేపర్లో చూసినా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీలైతే ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే 2026 వరకు ప్రవీణ్ సూదే అంటే ఇక్కడ చూడవచ్చు సిబిఐ డైరెక్టర్ పదవి కాలం పొడిగింపు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా మే 2026 వరకు ప్రవీణ్ సూదే ఉండనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. కేంద్రం ఈ సిబిఐ డైరెక్టర్ పదవి కాలాన్ని మరొక ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చూడవచ్చు. 2023 మే 25వ తేదీన 2 ఏళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టినటువంటి ఎవరైతే మనకి ప్రవీణ్ సూద్, ఇతని యొక్క పదవి కాలాన్ని మరొక 1 ఇయర్ పెంచుతున్నట్లు ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లు గుర్తుంచుకోండి. సిబిఐ డైరెక్టర్ ఎవరని చెప్పేసి డైరెక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే 2026 వరకు ప్రవీణ్ సూదే అంటే ఇక్కడ మనం చూడవచ్చు సిబిఐ డైరెక్టర్ పదవి కాలం పొడిగింపు. సో మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా మే 2026 వరకు ప్రవీణ్ సూదే కొనసాగనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. కేంద్రం ఈ సిబిఐ డైరెక్టర్ యొక్క పదవి కాలాన్ని మరొక ఏడాది కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, 1 ఇయర్ వరకు పొడిగించారు కనుక డైరెక్ట్గా సిబిఐ డైరెక్టర్ ఎవరని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రవీణ్ సూద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ FDA వ్యాక్సిన్ విభాగ హెడ్గా ఇండియన్
అమెరికన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్, దీన్నే FDA అని చెప్పేసి పిలుస్తాం. ఈ వ్యాక్సిన్ విభాగం సెంటర్ ఫర్ బయాలజికల్ ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్గా భారత సంతతికి చెందినటువంటి హెమటాలజిస్ట్ అదేవిధంగా అంకాలజిస్ట్ అయినటువంటి వినయ్ ప్రసాద్ నియమితులైనట్లు గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు. నియామకాలకు సంబంధించి పెద్దగా మనకు నేమ్ తోటి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, లేకుంటే ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అడుగుతాడు. నేమ్ ఇచ్చేస్తే ఏ దేశానికి సంబంధించి ఇట్లా ఇతను నియమితులయ్యాడని చెప్పేసి అడగవచ్చు. అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అమెరికాకు సంబంధించినటువంటి FDA వ్యాక్సిన్ విభాగానికి సంబంధించి మన ఇండియన్ అమెరికన్ అయినటువంటి ఈ వినయ్ ప్రసాద్ నియమితులైనట్టుగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే భారత మాజీ ఫుట్బాలర్ అఫ్జల్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో భారత మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి ఆసియా క్రీడల పతక విజేత హైదరాబాద్ చెందినటువంటి అఫ్జల్ 81 సంవత్సరాల్లో చనిపోతూ వార్తల్లో నిలిచారు. పేరు గుర్తుంచుకోండి, అతను ఏ క్రీడకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ హైదరాబాద్ సివి ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో హైదరాబాద్ సివి ఆనంద్కు అంతర్జాతీయ అవార్డు దక్కింది. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు గాను మనకు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు గుర్తుంచుకోండి. దీనికోసం 138 దేశాలు పోటీ పడగా సివి ఆనంద్కు అవార్డు దక్కింది. సో మే 15న దుబాయ్లో అవార్డు అందుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇక్కడ మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు ఎవరైనా అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చినట్లయితే ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్కి ముఖ్యంగా GPO వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.